డాక్టర్ గోసల రాఘవరెడ్డి, గోసల శివకుమార్ రెడ్డి సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కొండమీద కొండూరు గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం, క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిబిరంలో మండలంలోని కొండూరు, పెరమన, కొలగట్ల, కుప్పూరుపాడు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్స్కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మేకల వెంకట సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపీ డాక్టర్ ఎం జయరాం, సీనియర్ వైద్యులు డాక్టర్ పి విజయకుమార్, మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ అనుపములు హాజరయ్యారు. శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. గ్రామాలలో కూడా ఉచిత మెగా క్యాంప్స్ ద్వారా మెడికవర్ వైద్య సేవలను అందిస్తున్నామని, వాటన్నింటినీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీవనశైలి మార్పులు, పొగాకు, మద్యపానం వినియోగం మానుకోవడం, సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం, ప్రతిరోజూ వ్యాయామం ద్వారా గుండె జబ్బులను నివారించొచ్చన్నారు. తొలి దశలోనే గుర్తించి విజయవంతంగా చికిత్స చేయొచ్చని వివరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మెగా వైద్య శిబిరాలను తమ హాస్పిటల్ ప్రజలకు నిర్వహిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ జయరాం, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మన కొండమీద కొండూరు గ్రామంలో చుట్టుపక్కల ఊళ్ళందరూ కలిపి ఒక మెగా ఫ్రీ క్యాంపు నిర్వర్తించడం జరుగుతుంది. దీంట్లో కార్డియాలజిస్ట్గా నేను డాక్టర్ జయరాం, మన సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ విజయకుమార్ సారు, సీనియర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సుధాకర్ సారు, మేడం గైనకాలజిస్ట్ సార్ మేడం అన్నపూర్ణ మేడం గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్క్రీనింగ్ క్యాంపులు అనేవి పర్టికులర్గా గుండె సంబంధిత వ్యాధుల దగ్గరకు వస్తే ఎంతో ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు అనేది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మార్టాలిటీ అనేది పెరుగుతుంది. మార్టాలిటీ అనేది సడన్గా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా 100-5 మంది చనిపోతారు. సో ఈ గుండె జబ్బులు అనేది ముందుగానే స్క్రీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 180 మంది ఏంటంటే తెలియకుండా సబ్ క్లినికల్గా సిమ్టమ్స్తో నడుస్తుంటే ఆయాసం రూపంలో, నడుస్తుంటే గుండెల్లో నొప్పి రూపంలో చాలామంది ఇప్పుడు స్క్రీనింగ్లో దాదాపు 200 మెంబర్స్ దాకా మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10-20 మంది దాకా టిపికల్గా సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా హార్ట్ అటాక్కి వార్నింగ్ సిమ్టమ్స్ లాగా ఇస్తున్నాయి. ఇప్పుడు మన కోలగట్లో ఒక ముసలాయన వచ్చాడు, నడుస్తుంటే గుండెల్లో నొప్పి వచ్చేసి ఆగిపోయి మళ్ళీ కొద్దిసేపు ఆగిపోతూ ఉంటాడు. అదే వన్ ఆఫ్ ద మేజర్ క్రిటికల్ వార్నింగ్ సైన్స్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ రకంగా వార్నింగ్ ఇస్తుంది. దూరం నడిస్తే ఆయాసం వచ్చేసి గుండెల్లో పట్టేసినట్టు ఉంటుంది సార్, ఆగిపోయి మళ్ళీ పోతుంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండే పేషెంట్స్ అందరూ కూడా మనం ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు, స్క్రీనింగ్ క్యాంపుల్లో బయటపడతారు. ఈసీజీ స్కానింగ్ ఈసీజీ చేసి చూస్తే ఈసీజీలో తేడా ఉంది, దానికి ఎర్లీగా యాంజియోగ్రాము చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అడ్వైజ్ చేయడం జరిగింది. సో అట్లాంటి మేజర్ వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి చాలామంది తెలియక మామూలు గ్యాస్ ట్రబుల్ అనుకోను, ఆయాసం అనో, ఏదో గల్లనో, నిమ్మనో, అలర్జీ అనో ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు. అది ఒకసారి హార్ట్ అటాక్ కింద మాట్లాడితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు అనేవి ఈ రకంగా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాదాపు 10-20 మంది దాకా పేషెంట్స్ అనేవి ఈ రకమైన సిమ్టమ్స్తో బయటపడ్డారు. వాళ్ళందరూ కూడా మనం మెడికవర్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సుముఖంగా వచ్చి మనం సర్వీసెస్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ రకమైన ఫ్రీ క్యాంపులు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థోపెడిషన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, వేరే అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో కూడా మనం ముందు పోయే ఫ్యూచర్లో కూడా నిర్వర్తించడం మన ఆలోచన ఉంది. దీని అందరినీ కూడా మన మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి కానీ, ఈ హాస్పిటల్ ఇచ్చినటువంటి మన డాక్టర్లు అందరూ కూడా ధన్యవాదాలు. ఈనాడు యోగా దినోత్సవ శుభ సందర్భంగా ఎప్పటి నుంచో మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అందరము ఇక్కడ మారుమూల గ్రామంలో రైతులకు, అటు కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు గతంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చున్నాయి. ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. అలానే కార్డియాలజీ సంబంధించిన వాటిలో 50% కార్డియాక్ కేసులు కూడా నమోదవుతున్నాయి. మా మిత్రుడు డాక్టర్ జయరాం గారు కూడా ఇంతకుముందే నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలానే వీటికి గర్భసంచికి సంబంధించిన
ప్రాబ్లమ్స్ కూడా అటు లేడీస్ నుంచి డాక్టర్ జిఎల్ అన్నపూర్ణ గారు చాలామంది స్త్రీలను పరీక్షించి అందరికి కొంతమందికి ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అని డిస్ఫంక్షన్ బ్లీడింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మెడికవర్ హాస్పిటల్ తరపున ఇంత దూరం నిష్ఠాతులైన వైద్యులు ఇటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారు సీనియర్ ఆర్థోపెడిషియన్ ఎన్నో సక్సెస్ఫుల్ గతంలో చూస్తే ఆయన ట్రాక్ చూశారంటే గతంలో 3 నెలల నుంచి ఎన్నో క్లిష్టమైన సర్జరీస్ చేసి వాళ్ళకి బాగా నడుచుకునేట్టుగా చాలామంది ఏంటంటే బెడ్లో వాళ్ళని ట్రాలీలో చేసుకొచ్చారు మా ఈఆర్ డిపార్ట్మెంట్కి. వాళ్ళకి ఎంతో నైపుణ్యంతో ఎంతో చాకచక్యతో ఎంతో ఓపికతో సర్జరీ చేసి వాళ్ళని మంచిగా డిశ్చార్జ్ చేసి నడిపించడం జరిగింది. అలానే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వస్తే ఎన్నో ప్రైమరీ పీటీసీఏలు గతంలో ఎప్పుడూ లేనిది కొత్త నడవడిక ఈ మెడికల్ హాస్పిటల్కి ఒక బ్యూటీ మాదిరిగా ఒక కొత్త తరుణాన్ని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అటు డాక్టర్ సుధాకర్ గారిని ఇటు జయరాం గారిని అభినందించడం తప్పనిసరి. మిక్స్ అయ్యి గైనకాలజీ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ హాస్పిటల్కి గత 2014 నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ ఇస్తున్నటువంటి విజయ కేర్ హాస్పిటల్ డైరెక్టర్ గారు డాక్టర్ అన్నపూర్ణ గారు కూడా ఈ గైనకాలజీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఏదన్నా కాంప్లికేటెడ్ హయ్యర్ సెంటర్ పోవాల్సిన దాన్ని ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి వచ్చి ఎంతోమందికి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చాలామంది మారుమూల గ్రామాలు కావచ్చు, ఇటు ఆత్మకూరు ఉదయగిరి ఈ ఏరియాలు కావచ్చు, ఇటు సంగము ఇతర ప్రాంతాలు కావచ్చు, ఒక విషయాన్ని గమనించాలి. మన మెడికవర్ హాస్పిటల్లో ప్రజెంటు ఎన్నో వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ ఇంట్రొడ్యూస్ చేసి ఎన్నో అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అటు చెన్నైకి కానీ అప్పుడు ఇంతకుముందు పాత రోజుల్లో మేము ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు చాలామంది కేసులన్నీ మెడ్రాస్కి పోవాల్సి వచ్చేది. ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్ లేనిది లేదు. అటు డెంగ్యూ జ్వరం కాడి నుంచి అటు క్యాన్సర్ వరకు హార్ట్ వరకు ఎన్నో ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ కూడా చాలా సునాయాసంగా చేసి చాలామందికి వైద్యాన్ని అందించడం జరిగింది. అది ప్రతి ఒక్కరూ ప్రజలు ఒకసారి ఆలోచన చేసి దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. అలానే ఇప్పుడు మెటర్నిటీ అండ్ చైల్డ్ హెల్త్ కావచ్చు, ఇటు గైనకాలజీ డిపార్ట్మెంట్స్ కూడా ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అలానే మా జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్కి వస్తే పాయిజనింగ్ కేసులు పోయిన నెల ఈ నెల వచ్చేసి ఒక 23 వస్తే 23లో సక్సెస్ఫుల్గా 22 మందిని బతికించడం జరిగింది వెంటిలేటర్ కేసులు. అలానే పాము గుట్టిన వాళ్ళు, తేలు గుట్టిన వాళ్ళు, అటు డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు, సెప్సిస్ కేసులు కూడా చాలామంది రికవరీ రేటు కూడా చాలామంది డెత్ రేట్ బాగా తగ్గింది గత సంవత్సరం నుంచి. కరోనా తర్వాత అంతా చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది మెడికవర్ హాస్పిటల్. ప్రతి ఒక్కరూ ఈరోజు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఈ వైద్య సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. సుధాకర్ మెడికవర్ హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపీ ఆర్థ్రోప్లాస్టీ సర్జన్గా పనిచేస్తున్నాను. మనకి ఈ పల్లెల్లో నేను పోయినసారి అనంత్ సార్ దగ్గర కూడా క్యాంప్ చేశాను. తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, నడుము నొప్పులు అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఈరోజు ఒక 30-40 మందిని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి చూపించుకోవాలని అనిపించినా కానీ ఈ టౌన్కి వచ్చి చూపించుకోవాల్సిన ఒక ఇబ్బంది వల్ల, అంటే తీసుకురావచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల దాన్ని అలాగే ముదిరిపోయే అవస్థకి తీసుకొచ్చుకొని దొడ్డి కాళ్ళలాగా తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ ఊరికే పోయేసి వాళ్ళకి సహాయం చేద్దామనే సదుద్దేశంతో పాటు సురేంద్ర గారు మాకు సూచించినప్పుడు డెఫినెట్గా చిన్న ఊరు పెద్ద ఊరు అని చూడొద్దండి, అర్థమైంది. ఎప్పుడెప్పుడంటే పెద్ద పెద్ద టౌన్లో జరపడం సర్వసాధారణం. అందుకని పోయినసారి నేను పాతాలపల్లి కూడా ఇలాగే క్యాంప్ చేసామన్నమాట. ఇప్పుడు కొండ మీద కొండని మనం సెలెక్ట్ చేసుకున్నాము. అది ఇక్కడ ఉండే వాళ్ళకి ఈరోజు మనం విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో నేను డాక్టర్ సుధాకర్, మన జయకుమార్ సార్ గారు, మేడం గారు ఇక్కడ ఉండే ప్రజలకి వాళ్ళ బాగోగుల కోసం ఒక క్యాంప్ నిర్వర్తించడం జరిగింది. అది యోగా రోజు జరగడం అనేది ఒక శుభసూచకం. సో ఇక్కడ మేము చూసాము, మోకాళ్ళ నొప్పులు పొందినప్పుడు ట్రీట్మెంట్ చేసాము. ఫర్దర్ వీళ్ళు మన హాస్పిటల్కి వస్తే ఆరోగ్యశ్రీలోనే వీళ్ళకి మంచి చేయగలిగిన సర్జరీస్ అన్నీ ఫ్రీగానే చేయడం జరుగుతుందని చెప్పి కూడా
మీ ముఖేన ప్రజలకి తెలియజేయాలనుకుంటున్నాను. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.